వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక పక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. నిన్నగాక మొన్న ఇంపోర్ట్ డ్యూటీస్తో గోల్డ్ మస్తు పిరమైంది. వీటితో పాటు ఇంకేం రేట్లు పెరగబోతున్నాయి? మిడ్ క్లాస్ వంటింట్లో ఇంపాక్ట్ చూపించే రేట్లేంటి? సో వీటి పైన ఒకసారి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఒక్క మాటలు చెప్పాలంటే ఉప్పు పప్పు రేట్లు కూడా పెరగబోతున్నాయి. ఇక ఇండస్ట్రీ సంబంధించిన అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన రేట్లు కూడా పెరగబోతున్నాయి. ఈ రేట్లు ఏం తగ్గుతాయి అనే విషయం మాట్లాడాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండబోతుంది. అయితే ముందుగా పాల దగ్గర నుంచి తీసుకుందాం. ఏ ఇంట్లో అయినా మినిమం బ్రేక్ఫాస్ట్ అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. ఇంకొంతమంది టీ బిస్కెట్ తర్వాత పాలు బిస్కెట్తో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మమ అనిపించుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పాల ప్యాకెట్ల రేట్లు కూడా పెరిగినాయి. సో అందులో అమూల్ ముందుగా పెంచేసింది. మిగతా పాల బ్రాండ్స్ అన్నీ కూడా వాటి వెనకాల ఇట్లా నడుచుకుంటా క్యూ కట్టి 2-3 రోజుల్లో, వారం 15 రోజుల్లో ఖచ్చితంగా రేట్లు పెరుస్తాయి. వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే ముడి చమురు పెరిగింది, ప్యాకింగ్ చేసే ప్యాకెట్ల సంబంధించిన ప్లాస్టిక్ దొరకట్లేదు. ఇక ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెంచేశారు కాబట్టి అదే ప్రధాన కారణంగా చూపించబోతున్నారు. సో అందుకని దీనికంటే ముందే అమూల్ ఒక ₹2 పెంచేసింది. పెంచిన అమూల్ పాల రేట్లు ఏంటి అనేది చూద్దాం. సో ఫుల్ క్రీమ్డ్ మిల్క్ గతంలో ఎంత ఉండే ₹69 ఉండే, ఇప్పుడు ₹71. అండ్ అమూల్ గోల్డ్ 70 నుంచి 72, అమూల్ తాజా అంట, అమూల్ కౌ మిల్క్ అట, అమూల్ స్లిమ్ ట్రిమ్, అమూల్ బఫెల్లో మిల్క్, అమూల్ టీ స్పెషల్. సో పేర్లు మాత్రం మారినాయి, పాలైతే అదే. ప్రతి పాలకు సంబంధించి ₹2 అయితే పెంచేసింది. సో ఆల్రెడీ ఇప్పటికే ఈ విషయం విన్న తర్వాత ఎవరైనా ఫార్మ్స్ నుంచి పాలు పోయించుకుంటారు కదా, పాలైన వచ్చి పాలు పోస్తారు. సో వాళ్ళైతే ఏకంగా ప్యాకెట్ కూడా ₹2 పెంచిండు, మేమెందుకు పెంచొద్దు అని చెప్పేసి వాళ్ళ ₹5 పెంచే కార్యక్రమం కూడా తెరలేపారు. సో ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే బ్రష్ చేసిన తర్వాత తాగే టీ అండ్ దాంతోపాటు పిల్లలకు పోసే పాలు పైన ఇంపాక్ట్గా అనిపించింది. ఇక తర్వాత నేను ఇందాక చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి టీ బిస్కెట్, మిల్క్ బిస్కెట్తో టిఫిన్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా నేను చెప్పే వార్త వర్తిస్తుంది. ఎందుకు తెలుసా? బిస్కెట్ల రేట్లు కూడా పెరగబోతున్నాయి. సో బిస్కెట్ కంపెనీస్ ఆ రేట్లు పెంచే ఆలోచనలో ఉందన్నమాట. సో మిల్క్ బిస్కెట్ అని, బార్బన్ అని, మ్యారీగోల్డ్ అని, న్యూట్రీ చాయిస్ అని, ఇట్లా పేర్లు ఏదైనా కావచ్చు, కానీ కంపెనీలు మాత్రం బ్రిటానియాకి సంబంధించిన కంపెనీ ఎప్పుడు రేట్లు పెంచాలా అని ఇట్లా కాసుకొని కూర్చున్న సిచ్యువేషన్. ఇప్పుడు ఇదే అదునుగా చూసుకొని రేట్లు పెంచే ఆలోచనలో ఉంది. సో పెంచే రేట్లు 5-10% ఉండబోతున్నాయి. సో ఈ 5-10% రేట్లు పెంచితే మరి సేల్ అవుతుందా లేదా అనే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద ప్యాకింగ్ బిస్కెట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన రేట్లు పెంచుతున్నారు. ఇక ₹5, ₹10, ₹15-20 దొరికే బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిపైన రేట్లు పెంచకుండా క్వాంటిటీ ఆఫ్ బిస్కెట్ తగ్గించేస్తున్నారు. సో క్వాంటిటీ ఆఫ్ బిస్కెట్ తగ్గించినప్పుడు వాళ్ళకు కూడా, కంపెనీ వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ ₹5 బిస్కెట్ని కాస్త మేము ₹7 చేస్తాం, ₹8 చేస్తాం, ₹10 చేస్తామన్నా, 10 బిస్కెట్ కాక ₹12 చేస్తామన్నా, లేదు ₹20 బిస్కెట్ ₹22 చేస్తామన్నా వెళ్ళి టిఫిన్ ఆఫ్ ప్లేట్ తెచ్చుకొని తినే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఏదో రవ్వ ఇంకోటి చేసేసుకొని తినే సిచ్యువేషన్ ఉంటుంది. సో అందుకనే బిస్కెట్ సేల్ తగ్గుతాయి అని ఒక తెలివైన ఆలోచన చేస్తున్నారనమాట. సో బిస్కెట్ల రేట్లు కూడా నెక్స్ట్ మంత్ మీరు సరుకులు తీసుకునేటప్పుడు ఆ రేట్లు ఏకదం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో టీ బిస్కెట్ అయిపోయింది కదా, ఇక నూనెల గురించి మనం మాట్లాడదాం. కూర చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఆ రోజులో ఏది చేయాలన్నా, ఆఖరికి ఏం చేయకున్నా ఏదో ఉడకబెట్టుకున్నా కాస్త తాలింపు అందులో వేసుకోవాలన్నా కూడా ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఆయిల్ రేట్లు ఇవాళ పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్ల కంటే ఒక 10 రెట్లు పెరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ₹3 కాస్త ₹30 పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధ ప్రభావంతో 2 సార్లు పెంచారు. ఇది మూడోసారి పెంచడం అవుతుంది. ఈ మూడోసారి ఈ మంత్ ఎండ్ వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ పెరిగితే ఆయిల్ రేట్స్ ఎట్లా ఉంటాయి? ఏ ఆయిల్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ టైం పెరిగినట్టే ఫామ్ ఆయిల్ తర్వాత సోయా ఆయిల్ పైన, గ్రౌండ్‌నట్ ఆయిల్ పైన, వనస్పతి ఆయిల్ పైన ఉంటుంది. సో ఫిబ్రవరి 24 సేమ్ అండ్ మార్చ్ 24, 26లో ఒకే నెలలో ఉండే రేట్లు సన్‌ఫ్లవర్ ఆయిల్ పైన ₹6 పెరిగింది, ఫామ్ ఆయిల్ పైన ₹5, సోయా ఆయిల్ పైన ₹4, గ్రౌండ్ నట్ పైన ₹3, వనస్పతి ఆయిల్ పైన ₹1. సో దీంతో పాటు గోల్డ్ డ్రాప్ ఆయిల్ రేట్లు కూడా ఆల్రెడీ పెరిగిపోయినాయి. గతంలో 171 ఉండే, ఇప్పుడు దాదాపు ₹180 పైనే పలికే పరిస్థితి. సో ఒక్కసారి హోల్సేల్ డీలర్ల నుంచి రీటైల్ షాప్లు వాళ్ళు తెచ్చుకుంటారు. సో వాళ్ళు కస్టమర్స్కి అమ్మేస్తుంటారు. కానీ ఇక్కడ
హోల్సేలర్ పెంచితే రీటైలర్ పెంచుతారు, రీటైలర్ పెంచితే కస్టమర్ పెంచుతారు. కానీ ఈ చైన్ ఏది కూడా ఆగకుండా ఆయిల్ రేట్లు పెరుగుతాయి అనే వార్త విన్న వెంటనే గల్లీలో ఉండే కిరాణా షాపులు అన్నీ కూడా రేట్లు పెంచేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేట్లు పెంచేస్తే ఏముంటుంది? ఇక మరీ ఘోరమైన దౌర్భాగ్యమైన దుస్థితి ఏందంటే ఆయిల్ రేట్లు గతం మార్చ్‌లో పెరిగితే ఆ ఆయిల్ రేటు పేరు చెప్పి మన దగ్గర దొరికే పసుపు, ఉప్పు, కారం, షాంపూ ఇగ ప్రతి ఒక్క ప్యాక్డ్ ఐటెమ్‌ని కూడా రేట్లు పెంచి మరి అక్కడ ఉండే వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం జరిగింది. సో, ఇప్పుడు సేమ్ సీన్ ఇప్పుడు వీళ్ళు రూ. 2 పెంచితే వాళ్ళు దానికి ఒక అదనంగా ఇంకొక రూపాయి యాడ్ చేస్తాడు. సో, 10 ఐటెమ్స్ పెడితే 10 వాటిపైన ఒక్కొక్క రూపాయి యాడ్ చేసుకుంటే రూ. 10 పెరిగినట్టే. సో, అట్లా నిలువు దోపిడీ చేసే కార్యక్రమం నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితది. ఇక వంటల కార్యక్రమం అయిపోయింది గదా! ఇక తర్వాత స్నానానికి ఉపయోగించే సబ్బులు, గిన్నెలు తోముకోవడానికి ఉపయోగించే సబ్బులు, వీటి రేట్లు కూడా పెరగబోతున్నాయి. సో, వీటి రేట్లు ఏమీ ఆలోచించకుండా సేమ్ మళ్ళీ ఒకటే రీజన్ ఆ కంపెనీస్ చెప్తున్నాయి. ఆల్రెడీ చెప్పి పెంచిన కంపెనీలు కూడా ఉన్నాయి. అందులో హిందుస్థాన్ కంపెనీకి సంబంధించిన రేట్లు ఆల్రెడీ పెరిగాయి. దానికి సంబంధించిన వీడియో కూడా మనం గతంలో చేసాం. సో, వాళ్ళు మళ్ళీ పెంచడానికి సిద్ధంగా ఉన్నారంట. డవ్, పియర్స్, లిరిల్ వీటికి సంబంధించిన ఒక 100 గ్రామ్ సోప్ పైన ₹2-5 ఆల్రెడీ పెంచేసిండ్రు. సో, వాటికి సంబంధించిన అన్ని డవ్స్ పైన, అన్ని పియోర్స్ పైన, అన్ని లిరిల్ పైన. సో, ఆ డవ్, లిరిల్ అండ్ పియోర్స్ అనే పేరు కనిపించిందంటే ₹2 నుంచి ₹5 మినిమం పెంచారు. సో, ఇదే కంపెనీలు మళ్ళీ కూడా పెంచడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఈ కంపెనీస్ పెంచిన తర్వాత మేమెందుకు పెంచొద్దు అని మిగతా సోప్ కంపెనీలు కూడా రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. సో, వీళ్ళు చెప్పే రీజన్ ఏంటి? ఏదైతే మనకు అట్ట డబ్బాలో ఫస్ట్ ప్యాకింగ్ దాని లోపల ఒక కవర్ ప్యాకింగ్ అనిపిస్తుంది కదా, ఆ యూజ్ చేసే ప్లాస్టిక్ దొరకడం కష్టమైంది. అండ్ సబ్బు తయారీ ఇక్కడే జరిగినా దానికి సంబంధించిన ముడి సరుకు మాత్రం విదేశాల నుంచి రావాలి. సో, రావాలి అని అంటే అక్కడ యుద్ధ ప్రభావం రావట్లేదు. ఇప్పుడు తీసుకురావాలంటే డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. సో, ఇండస్ట్రీ కూడా ఇబ్బంది అవుతుంది. తయారీ దగ్గర నుంచి ముడి సరుకు వరకు ప్రతిదీ కూడా కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి మేము కూడా సబ్బుల రేట్లు పెంచేస్తున్నాం అంటూ ఈ బాత్ సోప్ సంబంధించిన రేట్లు పెరిగినాయి. సో, పెరగబోతున్నాయి, ఆల్రెడీ పెరిగినాయి ఇవి. అండ్ దీంతో పాటు డిష్ వాషెస్, స్టేట్ అవే డిష్ వాషెస్ గురించి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. 10-15% పెంచేశారు. సో, అందులో ఈ గిన్నెలు తోమే లిక్విడ్స్ కావచ్చు, లేదంటే బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్స్ కావచ్చు, లేదంటే ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు, వాష్రూమ్ క్లీనర్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన క్లీనింగ్కి సంబంధించిన యూజ్ చేసే లిక్విడ్స్ అన్నీ కూడా రేటు పెరిగిపోయి స్టేట్ అవే 10-15% పెంచేశారు. సో, వాళ్ళు చెప్పే ఏంటంటే ప్యాక్ చేసే డబ్బాల ఖర్చు కూడా మాకు పెరిగిపోయింది. అండ్ ఇక్కడ వర్కర్స్ ఖర్చు కూడా పెరిగిపోయింది. ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగిపోయాయి. సో, ఈ నేపథ్యంతో ఇవి కూడా పెరిగిపోయాయి అనమాట. ఇంకా ఏం పెరగలేవు అంటే అన్ని రేట్లు పెరిగినాయి. ఆఖరికి నెక్స్ట్ మంత్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే అకాడమిక్ ఇయర్కి యూజ్ చేసే బ్యాగులు, బుక్కులు, అట్టలు వేయడంకి స్టిక్కర్లు అండ్ ఆఖరికి బుక్కులు చినిగిపోతే రాసే ఫెవికాల్ కూడా, ఎంసిల్ కూడా రేట్లు పెంచేశారు. ఇక అన్నిటికంటే దారుణంగా పెరిగిన రేట్లు ఏవి అంటే నా వెనకాల కనిపిస్తుంది కదా ఫెవికాల్, దాదాపు 40-50% ఆఫ్ రేట్ పెంచేసింది ఫెవికాల్. సో, వాళ్ళు చెప్పే కథ కూడా సేమ్. సో, అది కథలో నిజం కూడా ఉంది. సో, ఈ రేట్లు విపరీతంగా పెరిగిపోతుంటే ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి మోదీ సార్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకొక పెద్ద షాక్ ఇచ్చి వెళ్ళారు. సో, బంగారం కొనకండి అంటే ఆల్రెడీ అప్పర్ మిడిల్ క్లాస్ ఇప్పుడు ఉండే ఖర్చుల్లో ఈ 2-3 నెలల ఉండే ఖర్చుల్లో బంగారం కొనకుండా ఎట్లా ఉండాలనే ప్లానే ఉంటుంది, యాక్షన్ ప్లాన్. రెండోది డీజిల్, పెట్రోల్ వినియోగం పైన దృష్టి పెట్టండి అన్నారు. కానీ రేట్లు పెంచుతాం అని మాత్రం చెప్పలేదేమో. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ కేవలం వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి మాత్రమే కాదు. సో, పెరుగుతున్న ఖర్చులతో ఇప్పుడు స్కూళ్ళు కూడా స్కూల్ ఫీజెస్, బస్ ఫీజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా పెంచుతారు. ఏంటి అంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి మేము కూడా రేట్లు పెంచేస్తున్నాం. అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ పైన ఆధారపడే ప్రతి నిత్యావసర వస్తువు రేటు కూడా ఖచ్చితంగా ఆల్రెడీ పెరిగింది. సో, ఇవాళ నుంచి పెట్రోల్, డీజిల్తో పాటు కూరగాయల దగ్గర నుంచి, పళ్ళ దగ్గర నుంచి, సంతల్లో అమ్మే వస్తువుల వరకు కూడా అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మోడ్ ఆఫ్ నుంచి ఇంకొక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక దగ్గర వస్తుంటారు. సో, అట్లా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడంతో ఆ ఇంపాక్ట్ నిత్యావసర వస్తువులపైన కూడా పడ్డది. ఇక స్కూల్ ఫీజుల గురించి ఇందాక నేను చెప్పినట్టే, ఆ తర్వాత మోదీ సార్ చెప్పిన డెస్టినేషన్ వెడ్డింగ్ దేవుడు ఎరుగు అని ఇంటి ముందు పందిరేసుకొని పెళ్లి చేసుకోవాలంటే కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి స్వర్ణకారులకి, హౌస్లోల దగ్గర వెళ్ళి ఇంత బంగారం ఇచ్చి ఇంత పుస్తమెట్టలు చేయండి అని చెప్పేసి వచ్చిన, లేదంటే ఒక బటు చేయండి, ఇంకా ఇంత మంగళసూత్రం చేయండి అని ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ఇచ్చి బంగారం ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంపోర్ట్ డ్యూటీస్ పెరిగితే
ఆ రేటు రెట్టింపైన పరిస్థితి. సో ఆ తులానికి 15 నుంచి 17,000 వరకు బంగారం, ఇక 20 నుంచి 24,000 వరకు వెండి రేటు పెరిగింది, కేజీ వెండి రేటు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే వాళ్ళ గురించి మనం ఆలోచించడం కాస్త పక్కన పెడితే, ఇంటి ముందు పందిరేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ కాదు, ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు గుళ్ళలకు గోపురాలకు పెళ్ళిళ్ళు షిఫ్ట్ చేసుకునే పరిస్థితి. సో అక్కడ ప్లేస్ లేకపోతే ఇంటి దగ్గర, లేదంటే ఇంటి దగ్గర ఏదైనా గ్రౌండ్స్ ఉంటే పెళ్ళిళ్ళు షిఫ్ట్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే అంతగా ఖర్చుల మూత వినిపిస్తుంది. పెరిగిన డీజిల్ రేట్లో ఒక ఇంపాక్ట్, నిత్యావసర రేట్లు ఇంకో ఇంపాక్ట్, గ్యాస్ రేట్లు ఇంకో ఇంపాక్ట్, ఆ తర్వాత బంగారం రేటు ఇంకో ఇంపాక్ట్. సో ఇట్లా పెళ్ళిళ్ళ పైన డెస్టినేషన్ వెడ్డింగ్ పక్కన పెడితే ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న మిడిల్ క్లాస్ కూడా ఇవాళ ఇబ్బందులు చూస్తున్నారు. సో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఒక స్ట్రాటజికల్గా హైదరాబాద్ వేదికగా మోదీ సార్ చెప్తే ఏదో సూచనలు చేసి పోతున్నారు అని అనుకున్నారు, కానీ ఆ సూచనలు ఇంత పకడ్బందీగా అమలు చేస్తారు అని అనుకోలేదు. కానీ ఇప్పుడు పబ్లిక్ రియలైజ్ అయ్యారు, మారుతున్న పరిస్థితులే కాదు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా కూడా ఆలోచనలు మార్చుకున్న పరిస్థితి. అయితే వాళ్ళు ఒకటే ఫిక్స్ అయినరు, ప్రజలు ఏమంటున్నారు అనేది కూడా ఒక్కసారి మీరు వినండి. సో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు, నిత్యావసర వస్తువులపైన కూడా అదే అనమాట వాళ్ళ వర్షన్. కేవలం రేట్లు పెరిగితే మా జీతాలు పెరుగుతలేవు, సో అందుకనే సేవింగ్స్ దేవుడు ఎరుగు, అప్పులు చేసుకొని బతకాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితిలో అప్పులు పుడతాయా లేదా అని ఆలోచిస్తున్నాం అంటున్నారు. సో ఇదనమాట మోదీ సార్ హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత తెలంగాణకి ఇచ్చిందేమీ లేదు, తెలంగాణ కోసం స్పెషల్ ప్యాకేజీలు తెచ్చింది ఏం లేదు, తెలంగాణ టైంని ఏపీ ముఖ్యమంత్రికి ఇవ్వడం తప్ప అనేది ఒక క్లియర్ లైన్. ఇంకా మినహా తెలంగాణకు అడుగు పెట్టిన తర్వాత ఇదొక హిస్టారికల్ స్టెప్గా ఉండాలని ఆలోచించడేమో తెలియదు, కానీ ఈ పెట్టే పెట్రోల్ వాతా ఇంపోర్ట్ డ్యూటీస్ మిగతా రేట్లో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలోనే హైదరాబాద్లో మోదీ సార్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారంట అని మాత్రం చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది హైదరాబాద్ వర్డ్.